నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ రాష్ట్ర డీజీపీగా జితేందర్ నియామకం డీజీపీ రవి గుప్తాను హోంశాఖ స్పెషల్ సీఎస్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం మాజీ మంత్రి పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్ మరణం తీరని లోటు నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో జరిగిన సభలో సంతాపం తెలిపిన డిఎస్ కుమారులు సంజయ్ ఎంపీ అరవింద్ ఎమ్మెల్యేలు ధన్పాల్ పాడి రాకేష్ రెడ్డి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ ఉమామహేశ్వర ఆలయంలో కమనీయంగా శ్రీ రుక్మిణి కళ్యాణం హాజరై ఆశీస్సులు పొందిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వన మహోత్సవానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లను ఆదేశించిన సిఎస్ శాంతికుమారి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి మహారాష్ట్రలో భూకంపం బుధవారం ఉదయం 7:14 4.5 తీవ్రతతో భూకంపం రావడంతో ప్రజల్లో భయాందోళన రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం సీఎం రేవంత్ రెడ్డికి చేతకావడం లేదు మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ ద్వారానే ఆమోదించివ్వాలి కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాల్ నగరంలోని ముబారక్ నగర్ ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో ఘనంగా క్రీడా దినోత్సవ ప్రారంభోత్సవ వేడుకలు హాజరై ప్రారంభించిన పాఠశాల నిర్వహణ కమిటీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి పాల్గొన్న హెచ్ఎం ఉపాధ్యాయులు విద్యార్థులు తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది పంజాబ్ రాష్ట్రం జలంధర్లో రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి ఆంధ్రప్రదేశ్ కేడర్కు ఎంపికయ్యారు తొలుత నిర్మల్ ఏఎస్పీగా పనిచేసిన అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్ గుంటూరు జిల్లాల ఎస్పీగా ఉన్నారు తర్వాత ఢిల్లీ సిబిఐలో 2004 నుండి 2006 వరకు గ్రే హౌండ్స్లో పనిచేశారు అనంతరం డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్లో బాధ్యతలు నిర్వర్తించారు అప్పాలో కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా కొనసాగారు ఆంధ్రప్రదేశ్ సిఐడి ఎంక్వైరీ కమిషన్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్స్లో బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం హైదరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ అదనపు కమిషనర్గా పనిచేశారు తర్వాత తెలంగాణ శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా జైళ్ల శాఖ డీజీగా పనిచేశారు ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన 2025 సెప్టెంబర్లో పదవి విరమణ చేయనున్నారు మాజీ మంత్రి డి శ్రీనివాస్ ద్వాదశ దినకర్మ నగరంలోని మున్నూరు కాపు సంఘంలో ఘనంగా నిర్వహించారు పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు పలు పార్టీల నాయకులు హాజరై డిఎస్ చిత్రపటానికి నివాళులర్పించారు మాజీ మంత్రి పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ద్వాదశ దినకర్మను బుధవారం నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో నిర్వహించారు డిఎస్ తనయులు మాజీ మేయర్ సంజయ్ ఎంపీ అరవింద్తో పాటు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాడి రాకేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్ మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ కాంగ్రెస్ బీజేపీ నేతలు మున్నూరు కాపు నాయకులు ప్రజలు పాల్గొని డిఎస్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు అనంతరం పలువురు రాజకీయ నాయకులు మాట్లాడుతూ డిఎస్ మరణం బాధాకరమన్నారు హింగోలీలో బుధవారం ఉదయం 7:14 సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది మహారాష్ట్రలో భూకంపం సంభవించింది హింగోలీలో బుధవారం ఉదయం 7:14 ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది రికార్డు స్కేల్పై భూకంపం తీవ్రత 4.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ వెల్లడించింది భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది మహారాష్ట్రలోని హింగోలీలో ఈ రోజు భూకంపం సంభవించింది ఉదయం 7:14 సమయంలో భూమి కంపించింది భూ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు భూకంపం తీవ్రత స్వల్ప స్థాయిలోనే ఉండడంతో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదని స్థానిక అధికారులు తెలిపారు రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతగాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు
తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20,000 కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖా పెట్టి 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్లు సమాచారం ఉందని ఆయన తెలిపారు. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చెంట్ బ్యాంకర్ను పెట్టి వారికి 100 కోట్ల కమిషన్ ఇచ్చేందుకు సిద్ధమైందని మీడియాలో కథనాలు వస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మతిలేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడి కొత్తగా పెట్టుబడులు పరిశ్రమలు రాక ఉద్యోగాలు రాక మన బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేటు సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య. అసలే గత 7 నెలలుగా రాష్ట్ర పారిశ్రామిక రంగం స్తబ్దుగా ఉంది. కొత్తగా పెట్టుబడులు రావడం లేదు. ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే కంపెనీలకు ఏమిస్తారు? కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయని రేవంత్ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పచ్చదనం పెంపొందించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వన మహోత్సవం కార్యక్రమానికి ఎనలేని ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి సూచించారు. వన మహోత్సవం, ప్రజాపాలన సహాయ కేంద్రాలు, మహిళా శక్తి, సీజనల్ వ్యాధులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులతో పాటు ధరణి దరఖాస్తులు, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాల పంపిణీ, ఉద్యోగుల సాధారణ బదిలీలు తదితర అంశాలపై మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సిఎస్ సమీక్ష నిర్వహించారు. వర్షాలు ఒకంత ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం విస్తారంగా కురుస్తున్నందుగా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ఇది ఎంతో అనుకూలమైన సమయమని సిఎస్ అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అనువైన స్థలాలను గుర్తించి విరివిగా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్లకు పైగా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, జిల్లాల వారీగా కేటాయించిన లక్ష్యాలను సాధించాలని కార్యోన్ముఖులను చేశారు. నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయించాలని, ఆగస్టు నెలాఖరున వాటికి నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా 100% మొక్కలు నాటేలా పకడ్బందీ కార్యాచరణ అమలు చేయాలన్నారు. ముఖ్యంగా అటవీ, పంచాయత్ రాజ్, ఇరిగేషన్ శాఖలు వన మహోత్సవం విజయవంతంలో క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. గ్రామాలను దత్తత తీసుకొని పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా వివిధ వర్గాల వారిలో స్ఫూర్తిని పెంపొందించాలని కలెక్టర్లకు సూచించారు. వ్యవసాయ రంగం సంబంధించి ఎరువులకు ఎలాంటి కృత్రిమ కొరత లేకుండా చూడాలని, రైతు భరోసా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రైతు నేస్తం ప్రోగ్రాంల ద్వారా రైతులకు కావాల్సిన సలహాలు, నూతన సాగు విధానాలపై ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనుల్లో పూర్తి కాని పనులను వెంటనే ఉద్యోగుల సాధారణ బదిలీలను కూడా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చేయాలని సీఎస్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం మకరన్, జెడ్పీ సీఈఓ ఉషా, డిఆర్డీఓ సాయాగౌడ్, డిపిఓ చక్రవర్తి తరుణ్ కుమార్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తుకారం రాథోడ్, సిపిఓ మల్లికార్జున్, మెప్మా పీడి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ ద్వారానే ఆమోదించి ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వాహకులు, వైద్యులు ప్రతి నెల నివేదికలు, రోజువారీ ప్రసవాల వివరాలు, సీజనల్ వ్యాధుల వివరాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి తెలియజేయాలని తెలిపారు. సంవత్సరానికి ఒక పర్యాయం రిజిస్ట్రేషన్ పొందిన ఆసుపత్రులను సందర్శించాలని చెప్పారు. ప్రతి 3 నెలలకు ఒకసారి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ మీటింగ్ నిర్వహించాలని తెలిపారు. అనుమతి లేని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసి జరిమానాలు విధించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. దరఖాస్తులు నమోదు చేసిన డాక్టర్లచే ఆసుపత్రి నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ దరఖాస్తులు నమోదు చేసిన వైద్యులు కాకుండా ఇతర వైద్యులు వైద్య సేవలు అందిస్తే వైద్యశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మగపిల్లలు పుట్టడానికి మందులు పోస్తే వారిపైన ఆసుపత్రి యాజమాన్యంపైన డిఆర్ఏ యాక్ట్ 2010, పీసీపీ ఎన్డీటీ యాక్ట్ 1994 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిటీలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ ఏ అరవింద్ కుమార్, ఇన్ఛార్జి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి చంద్రశేఖర్, ప్రోగ్రాం అధికారులు శోభారాణి, శిరీష, వేణుగోపాల్, చరపతి పాల్గొన్నారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ ఉమామహేశ్వర ఆలయంలో శనివారం రుక్మిణి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో గల ఉమామహేశ్వర ఆలయంలో శ్రీమద్ భగవద్గీత సప్తాహం కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ మేఘరా శర్మ నేతృత్వంలో వైభవంగా ముగిసింది.
కార్యక్రమంలో భాగంగా బుధవారం రుక్మిణి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై దేవుని అనుగ్రహం పొందారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రహ్మశ్రీ మేఘరా శర్మ ఆధ్వర్యంలో 8 రోజులుగా నిర్వహించిన శ్రీమద్ భగవద్గీత సప్తాహం కార్యక్రమాన్ని నగర ప్రజలు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. భక్తితో ముక్తి కలుగుతుందన్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సంతోషపడడం, చాలా ఆనందపడుతూ నిజంగా ఇందూరు నగర ప్రజలు చేసుకున్న పుణ్యం. ఎందుకంటే ఆయన వాక్చాతుర్యంతో సరళ భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా జీవిత ఆశయము, జీవిత సంకల్పం, భవిష్యత్తు, ఇది భాగవతంలో ఉన్న సారాంశం. దాన్ని విడమర్చి ప్రజలందరికీ కూడా అందజేసినందుకు ఈరోజు 8వ రోజు రుక్మిణి కళ్యాణం అంగరంగ వైభవంగా వేలాది మంది కార్యక్రమంలో పాల్గొని ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది. నగరంలోని ముబారక్ నగర్లో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో క్రీడా దినోత్సవ ప్రారంభ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సొసైటీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం స్థానిక ముబారక్ నగర్లో గల ఆర్బీవీఆర్ఆర్ ఉన్నత పాఠశాలలో క్రీడా దినోత్సవ ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సొసైటీ గౌరవ అధ్యక్షుడు జి మహేందర్ రెడ్డి, ఇన్ఛార్జ్ సెక్రటరీ ఏ సుజిత్ రెడ్డి, పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షులు పి జగత్ రెడ్డి, ఆలంబన కమిటీ అధ్యక్షులు కె రుక్మారెడ్డి, కార్యనిర్వాహక సభ్యులు, విద్యా కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి సి వీణారెడ్డి, అడిషనల్ హెచ్ఎం పి శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయ బృందం పీఈటీలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సందర్భంగా సొసైటీ అధ్యక్షులు జి మహేందర్ రెడ్డి విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అంతే అవసరం, క్రీడల్లో రాణించాలని చెప్పారు. పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షులు పి జగత్ రెడ్డి పాఠశాల విద్యార్థులు నేషనల్ లెవెల్లో ఆడి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. సందర్భంగా విద్యార్థులు క్రీడా జ్యోతిని వెలిగించారు. విద్యార్థులకు వాలీబాల్, హ్యాండ్బాల్ పోటీలను నిర్వహించారు. ఆర్బీఆర్ఆర్ స్కూల్లో ఇంట్రామోరల్ టోర్నమెంట్ స్టార్ట్ చేసాము. ఇది ఎందుకంటే పిల్లలకి ఎంకరేజ్మెంట్ స్పోర్ట్స్లో ఇయర్ మన స్పోర్ట్స్ డే ఉంటుంది కాబట్టి పిల్లలు మన డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ, స్టేట్ లెవెల్ కానీ, కంట్రీ లెవెల్లో కానీ రిప్రజెంట్ చేయనీకే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే దీంట్లో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి పిల్లలు డిస్ట్రిక్ట్ కానీ, స్టేట్ కానీ ఆడడానికి ప్రయత్నం చేస్తారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా సీజనల్ వ్యాధులు సోకితే సెల్ నంబర్లు 7386429323, 9059764785 64785కు ఫోన్ చేసి కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కంట్రోల్ రూమ్కు సమాచారం తెలుపవచ్చునని కలెక్టర్ అన్నారు. సాధారణంగా వర్షాకాలంలో మలేరియా, చికెన్ గున్యా, అతిసారం, విష జ్వరాలు వంటివి ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన సమాచారం కంట్రోల్ రూమ్కు అందిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన వైద్య బృందాలు స్పందించి చర్యలు తీసుకునేలా సన్నద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. కంట్రోల్ రూమ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అత్తింటి వేధింపులు తాళలేకే నగరంలోని ఆర్యనగర్కు చెందిన యువతి లావణ్య ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. లావణ్యకు 9 నెలల కింద నగరంలోని ఆర్యనగర్కు చెందిన వెంకటేష్తో వివాహం జరిగింది. ఆషాఢం కావడంతో సుభాష్ నగర్లోని తన పుట్టింటికి వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే కుటుంబీకులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. ఇది ఒక్కటి ఆడపిల్లలకు మాత్రం న్యాయం జరగాల. న్యాయం అనేదే లేదు. ప్రతి మనిషికి పెద్ద మనుషులు ఇట్లా చేస్తున్నారు. ఆడపిల్లలదే తప్పు 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 అంటున్నారు. ప్రతి పిల్లలకు పిల్లలకు అన్యాయం జరగద్దు. ప్రతి అత్తకు మామకు ఊరి శిక్షణ వేయాలి సార్. ఇట్లాంటి వాళ్ళకి శిక్ష వేయాలి. అత్తింటి వేధింపుల వల్లే లావణ్య సూసైడ్ చేసుకున్నట్టు కుటుంబీకులు 3వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరోజ రాధాకృష్ణ థియేటర్ దగ్గర ఉంటా. 7 నెలల కింద మా అమ్మాయిని పెళ్లి చేసి ఘనంగా చేసి ఇచ్చిన 30 లక్షలు కట్నము, 33 తులాల బంగారము, బండి, పెళ్లి ఖర్చు అన్నీ ఘనంగా చేసి ఇచ్చిన. మా అమ్మాయితో మాట్లాడనియపోతుండే, మా అమ్మాయిని కలవనియపోతుండే, మమ్మల్ని వస్తే బయట కూర్చోబెడుతుండే. మమ్మల్ని అమ్మాయిని బాగా హింసించి బాగా టార్చర్ పెట్టిండ్రు. మా అమ్మాయిని వరకట్నం కోసం వేధింపులు, అత్త మామ మొగడు
వేధింపులు, కొట్టుడు, బాత్రూంలో చేతులు కోసుడు. గ్రామాల్లో మొక్కలు నాటే పనులను పెద్ద ఎత్తున చేపట్టాలని డిఎల్పీఓ శివకృష్ణ సూచించారు. ఏర్గట్ల మండలం బట్టాపూర్ తడాపకల్ గ్రామంలో శానిటేషన్ వన మహోత్సవం అమ్మ పాఠశాల పనులను డిఎల్పీఓ శివకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో మొక్కలు నాటే పనులను పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. అలాగే ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలియజేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది నేత గ్రామంలోని డ్రైనేజీలను, రోడ్లను శుభ్రం చేయించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ శివచరణ్, ఏపీఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ బదిలీలు విజయవంతంగా నిర్వహించినందుకు గాను డీఈఓ దుర్గాప్రసాద్ను ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సన్మానించింది. ఇటీవల జిల్లాలో జరిగిన ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్లను విజయవంతం నిర్వహించినందుకు గాను జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్వి దుర్గాప్రసాద్ను ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం డీఈఓ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, బొకేతో ఘనంగా సన్మానించి అభినందించారు. దాదాపు జిల్లాలో 800 పైన స్కూల్ అసిస్టెంట్స్, పీఈటీ పండితులకు ప్రమోషన్లు, ఎస్జీటీ బదిలీలు ఒక యజ్ఞంలా డీఈఓ కార్యాలయ సిబ్బంది సహకారంతో రాత్రి పగలు కష్టపడి నిర్వహించి విజయవంతం చేసినందుకు గాను డీఈఓకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డీఈఓను సన్మానించిన వారిలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మోతే సాయన్న, జిల్లా అధ్యక్షులు రామచంద్ర గైక్వాడ్, రాష్ట్ర కోశాధికారి నాంది సుశీల్ కుమార్, జిల్లా బాధ్యులు సునీత్ కుమార్, గంట గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బంగారు మైసమ్మ దేవాలయంలో వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం అభిషేకం, అర్చన, హారతి, తీర్థప్రసాద వితరణ, అదేవిధంగా నేటి రోజు సాయంత్రం పత్రి పూజ, వారాహి హోమం, తీర్థప్రసాదం, అదేవిధంగా నేటి రోజు సాయంత్రం వితరణ నిర్వహించారు. వేద పండితుల మధ్య అంగరంగ పూజ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అందులో అనేక భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అమ్మవారి సన్నిధిలో పాల్గొన్నారు. నగర నడి ఒడ్డున వెలిసిన అమ్మవారు భక్తుల కోరికలు నెరవేరుస్తూ అమ్మవారి కృప అందరిపైన ఉండాలని అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య అమ్మవారి పూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అంకిత్ చౌహాన్ పల్లె ప్రకృతి వనాలను, అమ్మ ఆదర్శ పాఠశాలలను పరిశీలించారు. వన మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ పూర్తి చేసి పనులను ప్రారంభించాలని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ పంచాయతీ ధర్మోర కార్యదర్శిని ఆదేశించారు. బుధవారం ఆయన మాక్లూర్ మండలంలోని సింగంపల్లి తాండా, ధర్మారం కొత్తపల్లి, డీకంపల్లి గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించారు. సందర్శనలో భాగంగా పారిశుద్ధ్యం పనులను పర్యవేక్షించారు. వర్షాకాలం ప్రారంభమైన సందర్భంగా రోగులను నివారించడానికి నిల్వ ఉన్న నీటిని తొలగించాలని, మురికి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి క్రమం తప్పకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లాలని కార్యదర్శులను ఆదేశించారు. గ్రామంలోని కాంపోషెడ్, డంపింగ్ షెడ్ను పరిశీలించి సమీక్ష జరిపారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా పాఠశాలల ఆవరణలో మొక్కలను పరిశీలించారు. అనంతరం నర్సరీని సందర్శించిన సందర్భంగా ఆయా రకాల మొక్కలు పెంచుతున్న తీరును పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా విరివిగా మొక్కలు నాటి పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని సాధించాలని అధికారులకు సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతి, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఓ ఓంకార్, పంచాయతీ కార్యదర్శి అర్చన, రాజేష్, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇండియా పోస్టు పేద సైబర్ నేరగాళ్లు తాజాగా కొత్త రకం మోసానికి పాల్పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకుంటే మోసపోయే ఆస్కారం ఉంది, జర జాగ్రత్త అని కేసిక్స్ సూచిస్తుంది. దేశంలో ఇండియా పోస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు మరోసారి కొత్త రకం మోసానికి పాల్పడుతున్నారు. మీరు దానిని కనిపెట్టకపోతే మీరు మోసపోయే ఆస్కారం ఉంది, జర జాగ్రత్తగా ఉండాలని కేసిక్స్ సూచిస్తోంది. మీ డెలివరీని అందించేందుకు మేము 2 సార్లు మీ ఇంటికి వచ్చాం. మీ ఇంటి చిరునామా సరిగా లేదు. మీ చిరునామాను ఈ క్రింది లింకును నొక్కి పంపాలని సైబర్ నేరగాళ్లు పలువురికి మెసేజ్లు పంపుతున్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. బోధన్ మండలం సంబంధించిన అంగన్వాడీ టీచర్లు అండ్ హెల్పర్స్ వర్కర్స్, ఆశా వర్కర్స్ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. డిమాండ్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, ప్రస్తుతం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఏషాల గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్కీమ్ వర్కర్లు సమస్యలు పరిష్కరించడంలో
తగిన మోతాదులో శ్రద్ధ చూపడం లేదు. వెంటనే స్పందించి కార్మిక వర్గానికి న్యాయమైనటువంటి ముఖ్యమైన డిమాండ్లను పరిష్కరించగలరని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో గత 24 రోజులు సమ్మె చేసిన సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బోధన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు విక్టోరియా, రాణి ఉపాధ్యక్షురాలు రేణుక, సవిత, జంబిశెట్టి లక్ష్మి, శిరీష, జమున లక్ష్మి, కమల, గోదావరి, బాలవ్వ, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్, బోధన్ రెవెన్యూ, షబానా, కవిత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఒకరోజు ధర్నా చేసి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మా యొక్క డిమాండ్లు ఎలాంటి షరతులు లేకుండా అందరినీ పర్మనెంట్ చేయాలా, ఉద్యోగ భద్రత కల్పించాలా, కనీసం నెలకు 26,000 ఇవ్వాలా, ఆశా వర్కర్లకు పర్మనెంట్ చేయాలా, అంగన్వాడీలకు పర్మనెంట్ చేయాలా, అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలా, ఆయమ్మలకు 3 లక్షలు ఇవ్వాలా, ఆశా వర్కర్లకు పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యం కల్పించాలా, అంగన్వాడీలకు అర్హులైన వారికి సూపర్వైజర్లకు ప్రమోషన్. నగరంలోని మిర్చి కాంపౌండ్లో గల అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ నివాసం వద్ద ఎమ్మెల్యే ధన్పాల్ మొక్కలు నాటారు. నగరంలోని మిర్చి కాంపౌండ్ వద్ద గల అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ నివాసం వద్ద ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, చెట్లు పెరిగితే వర్షాలు కురుస్తాయని, భావి తరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. స్వర్గీయ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఆయన ఏదైతే 370 ఆర్టికల్కు దానికి నిరసన తెలుపుతూ తన మంత్రి పదవిని రాజీనామా చేసి జన్సంఘ్ వ్యవస్థాపకులు, విద్యావేత్త, కల్కట్టా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా 33 సంవత్సరాల్లోనే పదవిని ఆరోహించిన మహానుభావుడు. ఏదైతే ఏక్ దేశ్ మే దో నిషాన్, దో విధాన్, దో ప్రధాన్ నహీ చలేగా, భారతదేశ ఔన్నత్యానికి ప్రమాదం ఉంది. 370 ఆర్టికల్ తోటి యూనిటీకి దెబ్బతీసే విధంగా ఇది 370 ఆర్టికల్ ప్రవేశపెట్టడం జరిగింది. దానికి వ్యతిరేకిస్తూ తొలి పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన రాజీనామా చేసి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ విషయంలో అధికారుల నిర్లక్ష్యంతో మధ్యతరగతి కుటుంబీకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షులు జాహిర్ అలీ అన్నారు. కళ్యాణలక్ష్మి చెక్కులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా పట్టణ అధ్యక్షులు జాహిర్ అలీ మాట్లాడుతూ షాదీ ముబారక్ చెక్కులు మంజూరయ్యి తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నాయని, ఎమ్మెల్యే సమయం కేటాయించకపోవడంతో చెక్కులు పంపిణీ చేయడం లేదని, అధికారులు ఎమ్మెల్యే స్పందించి చెక్కులు పంపిణీ చేయాలని, చెక్కులు రాక మధ్యతరగతి కుటుంబీకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు అబ్దుల్ ఖాలిద్, జావిద్, ఉబేదుల్లా, సల్మాన్, అఫ్రోజ్, వహీదుద్దీన్ తదితరులు ఉన్నారు. आरडीओ ऑफिस, एमआरओ ऑफिस को बार बार फिर रहे और एमआरओ ऑफिस में जाने के बाद ये पता चलता है कि चेक्स आए हैं, लेकिन आरमूर एमएलए राकेश रेड्डी साहब टाइम नहीं दे रहे हैं. वो टाइम देंगे तो ये चेक्स डिस्ट्रीब्यूट होंगे. तो हम पूछना चाह रहे हैं राकेश रेड्डी साहब को कि आवाम परेशान है. गरीब लोग जो शादी के लिए कर्ज लिए हैं, उनके घर के ऊपर आकर कर्जदार जो है उनकी इज्जत निकाल रहा है. लोग परेशान हाल फिर रहे हैं, कर्जे में मुब्तला हो चुके हैं. और गरीबों के लिए ना हमारे एमएलए साहब के पास टाइम है, ना हमारे जो गवर्नमेंट के నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటి నిర్మాణాలు చేసే ప్రతి ఒక్కరూ అనుమతులు పొంది నిర్మాణాలు చేపట్టాలని, నిబంధనలకు అతిక్రమించి నిర్మాణాలు చేపడితే జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు సైతం తప్పవని సూచించారు. తమ దృష్టికి వచ్చిన అక్రమ కట్టడాలకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని, వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అందరూ కూడా ఏవైతే ప్లాన్ ఉందో ప్లాన్ ప్రకారం అలాగే సెట్ బ్యాక్స్ ప్రకారం కట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పర్మిషన్ లేని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్టడానికి వీల్లేదు. మీ దగ్గర ఉన్న పేపర్స్ తీసుకొచ్చి మేము ఇచ్చే పర్మిషన్ ప్రకారమే కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. పర్మిషన్ లేకుండా ఎవరైతే కట్టారో లేదా పర్మిషన్ తీసుకునే డీవియేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా భారీ జరిమానాలు, జైలు శిక్ష అనేది ఉంటుంది. మాకు యాక్ట్ ప్రకారము సీల్ చేయడం కూడా జరుగుతుంది, అలాగే డిమాలిషన్ చేయడం కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి. చాలా జరిమానాలు, చాలా లక్షల రూపాయలు. వికాస తరంగని ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
గృహిణి బాగుంటేనే గృహం బాగుంటుందని తద్వారా సమాజం బాగుంటుందని చిన్నజీయర్ స్వామి వారు 2007వ సంవత్సరంలో మహిళా ఆరోగ్య వికాస్ ఏర్పరిచి వికాస తరంగిణి కార్యకర్తలచే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో వివిధ ప్రాంతాల్లో నేపాల్లో కూడా ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహింపజేస్తున్నారు. ఈ శిబిరాల్లో మహిళలు బయటకు చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలకు నెలసరి సమస్యలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన VIA పరీక్ష జరిపి కాల్పోస్కోప్ ద్వారా వారి ఆరోగ్య పరిస్థితిని చూపించి వారికి అవగాహన కలిగించి ఉచితంగా మందులు అందిస్తుంది. మహిళా ఆరోగ్య వికాస్ గర్భాశయం ద్వారా రొమ్ము క్యాన్సర్లకు భారతదేశం 2వ స్థానంలో ఉంది. అందువల్ల ఇన్ఫెక్షన్ దశలోనే గుర్తించే విధంగా క్యాన్సర్ అనే పదం వాడకుండా ఇప్పటివరకు 1366 శిబిరాలు నిర్వహించి లక్షలాది మంది మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ బారిన పడకుండా కాపాడగలిగింది మహిళా ఆరోగ్య వికాస్. బుధవారం 152 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. వికాస తరంగిణి కార్యకర్తల సహకారంతో సెంట్రల్ మహిళా ఆరోగ్య వికాస్ తెలంగాణ టీం ఈ శిబిరాన్ని నిర్వహించింది. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఎప్పుడైతే మీకు ఆగిపోతుందో అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నెలసరి వచ్చినంత కాలం ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంది, మనలో రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఆగిపోయిందో అక్కడి నుంచి మనకి సైడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఒకటి వాళ్ళ రక్తహీనత, ఎనిమిక్గా మనం ఉండడం వల్ల ఏమవుతుందంటే త్వరగా ఇన్ఫెక్ట్ అవుతుంది. రక్తం తక్కువ ఉండడం వల్ల మనం ఎవరికి పరీక్ష చేసినా 5-6 గ్రాముల కంటే ఎక్కువ ఉండదండి. కానీ 11 నుంచి 12 గ్రాముల రక్తం ఉండాలి ప్రతి మహిళలో కూడా. దాన్ని కూడా ఎవరు తీసుకోరు అంటే మనం క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకున్నాం కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మనం మెయింటైన్ చేయలేకపోతున్నాము. సో ఆకుకూరలు, పండ్లు ఇలాంటివి కూడా మనం మేనేజ్ అంటే. సిరికొండ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయాలని IFTU జిల్లా సహాయ కార్యదర్శి R. రమేష్ పిలుపునిచ్చారు. సిరికొండ మండల కేంద్రంలో కరపత్రాలను గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి IFTU నాయకులు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా IFTU నాయకులు రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో 51,308 వర్కర్స్, రాష్ట్రంలో చాలా గ్రామ పంచాయతీల్లో 9 నెలల పెండింగ్ జీతాలున్నాయి. కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి గ్రామ పంచాయతీలకు కేంద్రం, రాష్ట్రం నిధులు విడుదల చేయని ఫలితంగా కష్టపడే కార్మిక వర్గానికి ఫలితం దక్కక పస్తులతో కాలం వెలదీస్తూ పనులు చేస్తా ఉన్న జీవితాలు ఇవ్వాలని లక్ష్యం రాష్ట్రం ప్రభుత్వం లేకపోవడం దారుణమన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణ జీతాలు పెంచాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, జీవో 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, PF ESI అమలు చేయాలని, పెరుగుతున్న జనాభా అనుగుణంగా జీతాలు పెంచాలని, కార్మికుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. రోజు వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం తమ బాధ్యత నుంచి తప్పించుకొని గ్రామ పంచాయతీ కార్మిక వర్గానికి ఇబ్బందులకు గురి చేస్తున్న తప్పుడు విధానాలపై కార్మిక పోరాటాలు ఎక్కుపెట్టాలని, వీటి కోసం కార్మికులు సిద్ధం కావాలని కోరారు. కార్యక్రమంలో మండల తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ IFTU నాయకులు సాయిరెడ్డి, రాజలింగం, బోరన్న, సాయిలు, రాజవ్వ, సాయవ్వ, సుజాత, రాజవ్వ తదితరులు పాల్గొన్నారు. అరకొరగా 8,500 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు బోనస్ కింద ఇచ్చి ఈరోజు చేతులు దుప్పుకుంటున్న పరిస్థితి కనబడుతున్నది. ఉద్యోగ భద్రత లేదు, PF సౌకర్యం లేదు, ESI సౌకర్యం లేదు. వీటన్నిటిని అమలు చేయాలని చెప్పేసి కూడా పోరాటం చేస్తే ప్రభుత్వాలు పంటిముట్టనట్టుగా కార్మికులను చిన్నచూపు చూసే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాయి, చేస్తూ ఉన్నాయి. ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా IFTగా మేము ఖండిస్తున్నాం. గత ఈ నెలలో 5వ తారీఖు నాడు చెలో కలెక్టరేట్ నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ లో జరిగిన సిప్ అబాకస్ పోటీల్లో నిజామాబాద్ విద్యార్థులు ప్రతిభ సాధించారు. హైదరాబాద్ లోని శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ లో జరిగిన SIP ప్రాంతీయ రాష్ట్ర స్థాయి ప్రాడీజీ 2024లో నిర్వహించిన నిజామాబాద్ అబాకస్ స్విఫ్ట్ ప్రగతి నగర్ కు చెందిన 38 విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. 4 విద్యార్థులు ఒక రన్నరప్ ట్రోఫీలను గెలుచుకున్నారు. 6 మంది విద్యార్థులు 2వ రన్నరప్ ట్రోఫీలను గెలుచుకున్నారు. 6 మంది విద్యార్థులు 3వ రన్నరప్ ట్రోఫీలను గెలుచుకున్నారు. 21 మంది విద్యార్థులు ఉత్తమ ప్రదర్శనకారుల ట్రోఫీలను గెలుచుకున్నారు. నిజామాబాద్ రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు హైదరాబాద్లో సన్మానం చేశారు. కంటేశ్వర్ ఇస్కాన్ ఆలయం ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించనున్న జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు రామానంద్ కోరారు. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం వద్ద గల ఇస్కాన్ శ్రీకృష్ణ ఆలయంలో ఆధ్వర్యంలో ఈ నెల 12న జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయాలని ఇస్కాన్ జిల్లా అధ్యక్షుడు రామానంద రాయిదాస్ పిలుపునిచ్చారు. సందర్భంగా నగరంలో సంకీర్తన చేశారు. 12న జగన్నాథ రథయాత్ర నీలకంఠేశ్వర ఆలయం నుంచి రైల్వే కమాన్, NTR చౌరస్తా, తిలక్ గార్డెన్, బస్టాండ్, గాంధీ చౌక్, పెద్ద బజార్, శివాజీ చౌరస్తా, పులాన్ మీదుగా విజయలక్ష్మి గార్డెన్ కు చేరుకుంటుందన్నారు. అనంతరం విజయలక్ష్మి గార్డెన్ లో భజనలు, కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమాన్ని నగర ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. హరినామ సంకీర్తన సెలబ్రేషన్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే
మన 12వ తారీఖు రోజు శుక్రవారం రోజు అతిపెద్ద జగన్నాథ రథయాత్ర సెలబ్రేషన్ చేయబోతున్నాం. ఊరిలో జరిగే రథయాత్ర. సో దానికి ఈ పట్టణంలో పంప్లెట్స్ కానీ మళ్ళీ నగర సంకీర్తన చేసుకుంటూ ప్రసాద వితరణ చేస్తూ ఉన్నాము. సో దీనికి భక్తులు కొందరు మన పట్టణ వాసులందరూ కలిసి సంకీర్తన చేసి అందరికీ అవేర్నెస్ తీసుకురావడానికి ఆ యొక్క అందరి హృదయంలో ఆ యొక్క భగవంతుని యొక్క దర్శన తపన పెంపొందించడానికి ఈ యొక్క నగర సంకీర్తన ఏర్పాటు చేశాము. సో మన హృదయంలో గత 15 రోజుల నుంచి ఈ యొక్క ఫెస్టివల్ మూడ్ తయారవుతూ ఉంది ఆ యొక్క భగవంతుని యొక్క ఆహ్వానించుకోవడానికి. సో శ్రీ జగన్నాథ రథయాత్ర చాలా గొప్ప విశేషకరమైన ఫెస్టివల్స్ ప్రపంచవ్యాప్తంగా జరుపుతూ ఉన్నారు. మన భారతదేశంలో అతి గొప్ప ఫెస్టివల్ ఇది. సో జగద్గురు నాథుడు ప్రపంచమంతటా ప్రతి దేశంలో. రాష్ట్ర ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్కి మెమోరాండం అందజేశారు. సందర్భంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడం జరుగుతుందన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు పైబడిన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం దురదృష్టకరమని, మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కాకుండా సబ్ కమిటీలు అభిప్రాయాల పేరుతో కాలయాపన చేయడం విడ్డూరమన్నారు. ఇక 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణమాఫీ పథకం విషయంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 200 రోజులు గడుస్తున్నా ఈ ప్రభుత్వం ఇంకా రైతులను గందరగోళపరుస్తూనే ఉంది. రుణమాఫీ కాని కారణంగా బ్యాంకుల్లో రైతులు అపరాధుల్లా తల వంచుకోవాల్సి వస్తుంది. ఇక కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు అందిస్తామన్న ఆర్థిక తోడ్పాటు విషయంలో ఈ ప్రభుత్వం ఇంకా నోరు మెదపకపోవడం దుర్మార్గం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంటల బీమా అమలు చేయకుండా రైతులను ఇబ్బందుల పాలు చేసిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని గొప్పలు చెప్పిన రాష్ట్ర సర్కార్ నేటికి ఆ దిశగా కార్యాచరణ చేయకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బి తిరుపతి రెడ్డి, నూతల శ్రీనివాస్ రెడ్డి, కౌడపు భరత్ భూషణ్, హరీష్ రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారికి కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో డిసెంబర్ 3వ తారీఖు నాడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత రైతుకి ఏదైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇస్తామన్నారో, అలాగే రైతు భరోసా ఇస్తామన్నారో, రైతు కూలికి 12,000 రూపాయలు ఇస్తామన్నారో, రైతుకు పంటకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి మాట్లాడుతున్న సందర్భంలో ఎన్నికల కన్నా ముందు ఇవాళ తీసుకుంటే 10,000 వస్తాయి, రేపొద్దున 15,000 వస్తాయి 3వ తారీఖు తర్వాత అన్నాడు. అలాగే 2 లక్షల రుణమాఫీ కళ్ళు మూసుకొని రేపొద్దున మీ అకౌంట్లో పడుతుంది అని చెప్పడం జరిగింది. రైతు కూలీలకు భరోసా ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా పంట బీమా గురించి ప్రీమియం కడతామని చెప్పి ఇప్పటికీ వర్షాలు లేవు. ఈసారి రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఇంకెన్ని రోజులకు వర్షం పడుతుందో తెలియదు. కాబట్టి నేను ఇవాళ కిసాన్ మోర్చా తరఫున జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి వారు పంపిస్తానని చెప్పారు. నేను ఇవాళ ఒకటే కోరుతున్నాను, కమిటీల పేరు మీద కాలయాపన చేసి రైతు యొక్క గోస, గత ప్రభుత్వానికి రైతు గోసనే ఏదైతే నష్టం చేసిందో ఆ ప్రభుత్వం రైతును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నత వర్గాలకే డబ్బులు ఇచ్చే విధంగా ఆయన పెట్టుకొని మూర్ఖంగా అతను వివరించాడు. ఇతనేమో రేవంత్ రెడ్డి గారేమో కమిటీల పేరు మీద మొన్నటిదాకా ప్రభుత్వం అన్నీ తిరిగి రుణమాఫీ గురించి కమిటీలు వేసి అభిప్రాయ సేకరణ చేసుకొని అన్నీ చేసుకొని ఇంతకు విధి విధానాలు లేదు ఇప్పటికీ చెప్తలేరు. కన్ఫ్యూజన్లో ఉన్నారు రైతులంతా కూడా. కొత్త పంట వేసుకోవాలి, రైతులు ఇది చేసుకోవాలి. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఈరోజు సాలోరా గ్రామంలో ఎత్తిపోతల పథకం ప్రారంభించడం జరిగింది. ఏదైతే రైతులు అందరూ కలిసికట్టుగా మీటింగ్ నిర్వహించి ఈ రోజు ప్రారంభించారు. అదేవిధంగా ఎలక్షన్లో భాగంగా ఎమ్మెల్యే మాటిచ్చినట్లుగానే మరమ్మతులు చేసి ఇవ్వడం సాలోరా రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కింద 1600 ఎకరాలు పంట పొలాలు వేయడం జరుగుతుంది. అదేవిధంగా గొలుసు కట్టు చెరువులున్నాయి కావున ఈ లిఫ్ట్ ఇరిగేషన్ గ్రామానికి రైతులకు 2 పంటలు పండించుకోవడానికి ఎంతో ఉపయోగంగా ఉంది. కావున దీని అందరూ నీటిని వృధా చేయకుండా పంటలు పండించుకోవాలని కోరుకుంటూ గ్రామ పెద్దలు లిఫ్ట్ కమిటీ ఈ రోజు ప్రారంభించారు. కమిటీ ప్రెసిడెంట్ సురేష్ పటేల్, అల్లె రమేష్, నాగరాజ్, కందిమల్ల,
లక్ష్మణ్, డిస్కో సాయిలు, ఆర్టీసీ భూమయ్య, బుద్ధ లక్ష్మణ్, సాయిరెడ్డి, సాయన్న, మామిడి, బస్మాన్ తెరయులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇది ఏదైతే రిపేర్ చేయించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు రైతులు మొన్న వారం కింద మీటింగ్ పెట్టుకొని వారందరూ కలిసికట్టుగా మనం స్టార్ట్ చేసి పంటలు ఒక్క ఎకరం కూడా ఎండకుండా కాపాడాలనే ఉద్దేశంతోనే రైతులందరూ ఉమ్మడిగా మరి ఇక్కడికి వచ్చి మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇదే విధంగా ఏదైతే రైతులకు మేము ఒకటే కోరుతున్నాము, స్థానికంగా రైతు బాంధవుడైన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు చొరవతోనే మొన్న ట్రాన్స్ఫారం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా అందరు కలిసికట్టుగా ఎటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్న కోరికల దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు ర్యాలీగా వచ్చి ఆర్డీఓ కార్యాలయంలో డిమాండ్ పత్రం అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్న ఉద్యోగులను, స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 వరకు పెంచాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను సందర్భంగా డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీకి వచ్చిన ఆశా వర్కర్ల పరీక్ష పద్ధతిని రద్దు చేయాలని, 4 లేబర్ కోడ్ పద్ధతులను వెంటనే ఉపసంహరించుకోవాలని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి తెలంగాణలో ఒక్క ఉద్యోగాన్ని కల్పించలేదని సందర్భంగా తెలిపారు. మరి కాంట్రాక్టుల కార్మికుల మరి డిమాండ్స్ వేసే సందర్భంగా అందరం కూడా కాంట్రాక్టు కార్మికులు అందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే గత 20-25 సంవత్సరాలుగా మరి కాంట్రాక్టుగా తీసుకున్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి, స్కీమ్ వర్కర్లందరూ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు మరి డిమాండ్స్ సందర్భంగా మరి రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అందరం కూడా కార్మికులము మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూస్తే మరి అందరు కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగ భద్రత లేక, మరి కనీస వేతనం లేక మరి వెట్టి చాకరీ చేపిస్తున్నటువంటి మన డిమాండ్స్ డే సందర్భంగా తమ డిమాండ్ పరిష్కరించాలని అంగన్వాడీ ఉద్యోగులు ఆర్మూర్ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నూతన ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కలిగించాలని, వారసత్వ ఉద్యోగ హక్కు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు తదితరులు ఉన్నారు. కానీ ఇన్ని సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళకి ఆయాకి 50,000, టీచర్కి 1,00,000 రూపాయలు ఇచ్చి ఇంటికి పంపడం ఇది ఎక్కడ సమంజసము? ఎక్కడైనా ఈ న్యాయం ఉందా? బీడీలు వేసే కార్మికురాలకు కూడా పిఎఫ్ఐ సౌకర్యం ఉంది, కానీ మాకు ఎలాంటి సౌకర్యాలు లేవట. మేము చేసేదేమో పేదలకు సేవలు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో సారంగి విజయ్ రోడ్డును కబ్జా చేసి పంటలు వేస్తూ ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చేపూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా విజయ్ గ్రామస్తులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, గ్రామ దేవతల గుళ్లకు, శ్మశాన వాటికలకు వెళ్లే ప్రధాన రోడ్డును ఆక్రమించి పంటలు వేస్తూ గ్రామస్తులను ఇబ్బందులు పాలు చేస్తున్నారని అన్నారు. మా చేపులో ప్రధానమైన సమస్య బుందలగడ్డ సమస్య. 2014-15లో మేము రోడ్డు ప్రొసీడింగ్ పేపర్ వారం రోజులు కలెక్టర్ ఆఫీస్ లో తిరిగి తీసుకొచ్చినాం. ఈ రోడ్డును కూడా మొత్తం కబ్జా చేసి మక్క పెట్టాడు. సారంగి విజయ్ కబ్జా చేసి మక్క పెట్టాడు. ఇప్పుడు అదే మక్కను మా పెద్ద మనుషులు గంగనీళ్ళు, మాకు పోషవ గుళ్ళు మొత్తం అటు సైడే ఉంటాయి. ఆ తోవకు కనీసం గంగనీళ్ళు పెడదామంటే ఇప్పుడు తోవలేదు. ఎంఆర్ఓకి ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, గౌరవ సిఐ గారికి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాము, మన ప్రజావాణిలో కూడా ఇచ్చొచ్చినాము, ఓళ్ళకి ఇచ్చొచ్చినా ఇప్పటిదాకా రెస్పాండ్ అయితే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర డీజీపీగా జితేందర్ నియామకం. డీజీపీ రవిగుప్తాను హోంశాఖ స్పెషల్ సీఎస్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. మాజీ మంత్రి పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్ మరణం తీరని లోటు. నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో జరిగిన సభలో సంతాపం తెలిపిన డిఎస్ కుమారులు సంజయ్, ఎంపీ అరవింద్. ఎమ్మెల్యేలు ధన్పాల్, పాడి రాకేష్ రెడ్డి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ ఉమామహేశ్వర ఆలయంలో కమనీయంగా శ్రీ రుక్మిణి కళ్యాణం. హాజరై ఆశీస్సులు పొందిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వన మహోత్సవానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లను ఆదేశించిన సిఎస్ శాంతికుమారి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి.
మహారాష్ట్రలో భూకంపం బుధవారం ఉదయం 7:14 4.5 తీవ్రతతో భూకంపం రావడంతో ప్రజల్లో భయాందోళన. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం సీఎం రేవంత్ రెడ్డికి చేతకావడం లేదు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ ద్వారానే ఆమోదించివ్వాలి. కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాల్. నగరంలోని ముబారక్ నగర్ ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో ఘనంగా క్రీడా దినోత్సవ ప్రారంభోత్సవ వేడుకలు. హాజరై ప్రారంభించిన పాఠశాల నిర్వహణ కమిటీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి. పాల్గొన్న హెచ్ఎం ఉపాధ్యాయులు విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.